మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. కాలేయపు కొవ్వు సమస్య, ఫ్యాటీ లివర్. దీనికి సంబంధించిన ముఖ్య అంశాలు ముందు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ప్రతి నలుగురిలో ఒకళ్ళు కాలేయంలో కొవ్వు చేరటం అంటే ఫ్యాటీ లివర్ అనే సమస్యతో బాధపడుతున్నారు. ఇది కేవలం ఏదో మద్యం తాగే వాళ్ళలోనే కాకుండా సామాన్యుల్లో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాలేయం అనేది శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తూ జీర్ణక్రియలో కీలక పాత్ర పోషించే ఒక ముఖ్యమైన అవయవం. దీంట్లో ఈ కొవ్వు నిల్వలు పెరగటం వల్ల కాలేయ కణాలు దెబ్బతిని తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా కాలేయాన్ని యకృత్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇది ఆ రక్తధాతు ఉత్పత్తికి మూలస్థానం. కాలేయంలో ఉండేటటువంటి పిత్తదోషం, అసమతుల్యత అనేది జరిగిందనుకోండి, అది ఇంబ్యాలెన్స్ అయిందనుకోండి, అప్పుడు కాలేయంలో ఈ కొవ్వు సమస్య అనేది వస్తూ ఉంటుంది. సరైన ఆహార నియమాలు, జీవనశైలి మార్పుల ద్వారా కాలేయాన్ని తిరిగి హెల్తీగా, ఆరోగ్యవంతంగా మార్చుకోవచ్చు. ఇక ఈ పూర్తి వివరాల్లోకి వెళ్దాం. అసలు కాలేయంలో ఈ కొవ్వు అనేది రకరకాలుగా ఉంటుంది. ఆ కొవ్వు రకాలు, లక్షణాలు తెలుసుకోవటం ముఖ్యం. కాలేయంలో కొవ్వు చేరటం అనేది ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. మొదటిది మద్యం వల్ల వచ్చేటువంటి కాలేయ కొవ్వు వ్యాధి, అంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇది అతిగా మద్యం సేవించడం వల్ల వస్తుంది. ఇక రెండోది ఉంటుంది, మద్యం అలవాటు లేకపోయినప్పటికీ కూడా వచ్చే కాలేయ కొవ్వు వ్యాధి. దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఇది అధిక బరువు, మధుమేహం అంటే డయాబెటీస్, రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్, ఇలాంటి కారకాల వల్ల ఇది వస్తూ ఉంటుంది. కాలేయంలో కొవ్వు పెరిగిపోవటం వల్ల అలసట, కుడివైపు పై పొట్టలో నొప్పి, ఇలాంటి అనుబంధ లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. సరే, దీనికి రెమెడీస్ ఏంటి, ఫుడ్ రెమెడీస్ తెలుసుకుందాం. ముందుగా ఆకుకూరల అద్భుత శక్తి గురించి మీకు చెప్పాలి. పాలకూర, తోటకూర, ఇలాంటి ఆకుకూరలు కాలేయపు ఆరోగ్యానికి రక్షణ కవచంలాగా పనిచేస్తాయి. వీటిలో ఆక్సీకరణ నిరోధకాలు ఉంటాయి, యాంటాక్సిడెంట్స్. ఇవి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆ కాలేయపు కణాలని రక్షిస్తూ ఉంటాయి. అంటే కాలేయపు కణాలని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తూ ఉంటాయి. ఆకుకూరలో ఉండేటువంటి పీచు పదార్థం అంటే ఫైబర్ అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధీకరించడం ద్వారా కాలేయంలో కొవ్వు నిల్వలు పెరగకుండా ఇవి నివారిస్తాయి. రోజువారీ భోజనంలో ఆకుకూరలని భాగం చేసుకోండి, దాదాపుగా 50%. అప్పుడు కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది ఆక్రోట్ గురించి. దీని గురించి ఒక ముక్కలు చెప్పాలంటే, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఈ ఆక్రోట్ మనకి కాలేయ వ్యాధిలో అమితమైనటువంటి ప్రయోజనాన్ని చూపిస్తుంది. గింజ ధాన్యాలలో ఆక్రోట్స్ అంటే వాల్నట్స్ కాలేయానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఇవి కాలేయంలో వచ్చేటటువంటి ఆ వాపు అంటే ఇన్ఫ్లమేషన్ స్థాయిని తగ్గిస్తాయి. కాలేయం చుట్టూ పెరిగిపోయినటువంటి అనవసరపు కొవ్వుని కరిగించడంలో ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి. రోజు 2 లేదా 3 అంటే ఒక గుప్పెడు ఆకురోట్లని ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే కాలేయపు ఎంజైమ్స్ పనితీరు మెరుగుపడుతుంది. ఇది కాలేయం తన పనులను సక్రమంగా నిర్వహించడానికి తోడ్పడుతుంది. తర్వాత చెప్పుకోవాల్సింది గ్రీన్ టీ. దీని ప్రభావం అమోఘం. తేనీరు ఇష్టపడే వాళ్ళకి గ్రీన్ టీ అనేది ఒక గొప్ప వరం. దీంట్లో క్యాట్కిన్స్ అనేటటువంటి ప్రత్యేకమైన ఆక్సీకరణ నిరోధకాలు ఉంటాయి. ఇవి కాలేయంలో కొవ్వు నిల్వలను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. పరిశోధనల ప్రకారంగా క్రమం తప్పకుండా గ్రీన్ టీ తీసుకోవటం వల్ల కాలేయ వ్యాధుల తీవ్రత తగ్గుతుంది. ఇది కాలేయంలో పెరిగిపోయినటువంటి వ్యర్థాన్ని తొలగించి ఆ కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయపు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకి 2 కప్పుల గ్రీన్ టీ తీసుకోవటం మంచిది, అంతకంటే మించకండి. మాంసాహారులు భయపడుతూ ఉంటారు. వీళ్ళకు ఒక శుభవార్త ఏంటంటే చేపలు ఆరోగ్యకరమైన కొవ్వుల్ని ఇవి అందిస్తాయి. చేపలు కాలేయానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా సాల్మన్, అలాగే మకరల్, ఇలాంటి కొవ్వు కలిగిన చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ నిల్వలు ఎక్కువ ఉంటాయి. ఇవి కాలేయంలో ఉండేటువంటి జీవక్రియ అంటే మెటబాలిజం ప్రక్రియను వేగవంతం చేస్తాయి. శరీరంలో ఉండేటువంటి అదనపు కొవ్వుని శక్తిగా మార్చడంలో ఇవి సహాయపడతాయి. వారానికి 2 సార్లు ఈ చేపలను ఆహారంగా తీసుకోవటం వల్ల కాలేయం తాలూకు ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అనేది జరగకుండా చూసుకోవచ్చు, వాపుకి గురి కాకుండా ఉంటుంది. ఇక ఫ్రూట్స్లో మనం చెప్పుకోవాల్సింది బెర్రీ ఫ్రూట్స్ గురించి. బెర్రీ పళ్ళతోటి కాలేయాన్ని రక్షించుకోవచ్చు. బ్లూబెర్రీ, క్రాన్బెర్రీ, ఇలాంటి పండ్లు కాలేయానికి రక్షణ కల్పిస్తాయి. వీటిలో పాలిఫినాల్స్ అనే శక్తివంతమైన ఆక్సీకరణ నిరోధకాలు ఉంటాయి. కాలేయం నిరంతరం రక్తాన్ని శుద్ధి చేస్తూ విష పదార్థాలతో పోరాడుతూ ఉంటుంది. ఆ టైంలో ఈ కాలేయపు కణాలు దెబ్బతినకుండా ఈ బెర్రీ ఫ్రూట్స్ రక్షణ కవచంలాగా నిలుస్తాయి. ఇవి కాలేయంలో కొవ్వు పెరుగుదలని అడ్డుకుంటాయి. తాజా బెర్రీ పండ్లని లేదా వీటి రసాన్ని తీసుకోవడం వల్ల కాలేయం చురుగ్గా ఉంటుంది. ఇక ఆయుర్వేద చికిత్సా విధానం గురించి మీకు మరీ చెప్పాలి. ఆయుర్వేద ప్రకారంగా కాలేయం తాలూకా కొవ్వు సమస్యని తగ్గించడానికి కాలేయాన్ని శుద్ధి చేయటం అంటే డీటాక్సిఫికేషన్ అనేది మొదటి మెట్టు. శరీరంలో విష పదార్థాలను బయటికి పంపడానికి స్నేహనం, అలాగే స్వేదనం అనే ప్రక్రియలు ఉపయోగపడతాయి. స్నేహం అంటే ఆయిల్ అప్లికేషన్, స్వేదనం అంటే స్టీమింగ్.
కాలేయానికి ఆ పిత్త శమనం చేసేటటువంటి ఆహార పదార్థాలు అంటే చేదు, వగరు, రుచి ఉండేటటువంటి ఇవ్వడం జరుగుతుంది. విరేచన ప్రక్రియ ద్వారా కాలేయంలో ఉండేటువంటి అధిక కొవ్వుని తొలగించడం అనేది జరుగుతుంది. ఇది కాలేయం తిరిగి పూర్వపు స్థితికి చేరుకోవటానికి, దోషాలను సమతుల్యం చేయడానికి ఈ విరేచన కర్మ సహాయపడుతుంది. జీవక్రియని వేగవంతం చేయడం ద్వారా కొవ్వు నిల్వల్ని సహజంగా కరిగించవచ్చు. ఈ సందర్భంగా ఇంట్లో తయారు చేసుకునేటువంటి కొన్ని మిశ్రమాలని, పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ని తెలుసుకుందాం. ఒకటి, ఉసిరి పసుపు పొడి. ఎండిన ఉసిరి పొడి 1/2 టీ స్పూన్, చిటికెడు పసుపు కలిపి రోజుకి 2 సార్లు గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకోవాలి. ఇది కాలేయపు కణాలని రీజువనేట్ చేస్తుంది. ఇలాంటిదే మరో కాంబినేషన్ జీలకర్ర, వాము, నీరు. 1 గ్లాస్ నీళ్ళలో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వాము కలిపి మరిగించాలి. ఈ కషాయాన్ని వడపోసుకొని పరిగడుపును తాగితే కాలేయంలో కొవ్వు కరుగుతుంది. మరో కాంబినేషన్ నిమ్మరసం, అల్లం రసం. తాజా నిమ్మరసంలో కొద్దిగా అల్లం రసం, చిటికెడు సైంధవ లవణం కలిపి తీసుకోవాలి. ఇది కాలేయపు ఎంజైమ్స్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. తర్వాత కలోంజి గింజల చూర్ణం. ఈ నల్ల జీలకర్ర కలోంజి అంటాం. ఈ పొడిని 1/2 స్పూన్ మోతాదుగా తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే కాలేయపు ఆరోగ్యానికి దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. ఇక ఈ సమస్య ఎక్కువ ఉన్నప్పుడు శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆరోగ్యవర్ధిని వటి. ఈ టాబ్లెట్ని రోజుకి 2 సార్లు భోజనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కాలేయపు పనితీరుని మెరుగుపరిచి కొవ్వుని కరిగించేస్తుంది. సాధారణంగా ఒక్కో టాబ్లెట్లో 250 మిల్లీగ్రాముల మందు ఉంటుంది. దీన్ని రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇలాంటిదే మరొకటి పునర్నవాసవం. ఇది లిక్విడ్ ఫామ్లో ఉండేటువంటి ద్రవ ఔషధం. దీన్ని 15 to 20 ml మోతాదుగా అంతే పరిమాణంలో నీళ్లు కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది కాలేయంలో వచ్చే వాపుని, ఇన్ఫ్లమేషన్ తగ్గించి మూత్రపిండాల పనితీరుని కూడా సమన్వయం చేస్తుంది. ఇలాంటిది మరొకటి కుమార్యాసవం. కలబంద ఆధారితమైన ఈ ఔషధాన్ని రోజుకి 2 సార్లు పూటకి 15 ml చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది నీళ్లు కలిపి. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తూ కాలేయంలో పెరిగిపోయిన మలినాన్ని బయటికి పంపించేస్తుంది. అలాగే కాలేయం అంటుందని అందరికీ గుర్తొచ్చే ఒక పేటెంట్ మెడిసిన్, కానీ మామూలు మెడిసిన్ లాగా ప్రిస్క్రైబ్ చేయబడుతుంది ఏంటంటే లివ్ 52, అలాగే లివ్ 52 DS. కాలేయ సంరక్షణలో ఇవి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఔషధం. రోజుకి 2 టాబ్లెట్లు భోజనానికి ముందు తీసుకోవటం వల్ల కాలేయం తాలూకు ఆ ప్రొటెక్షన్ అనేది సాధ్యమవుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు విన్నవించాలి. కాలేయంలో కొవ్వు చేరటం అనేది ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవటం వల్ల వచ్చే ఒక ప్రధాన ఆరోగ్య సమస్య. కొవ్వు ఆరోగ్యం, కాలేయపు ఆరోగ్యం, ఈ రెండింటికి లింక్ ఉంటుంది. అంటే కాలేయ ఆరోగ్యం అనేది కేవలం ఔషధాల మీద మాత్రమే కాకుండా మనం తీసుకునే పోషకాహారం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆకుకూరలు, చేపలు, బెర్రీలు, ఆకురోట్ లాంటి సహజ పదార్థాలు కాలేయానికి రక్షణ ఇస్తాయి, పునరుజ్జీవింపజేస్తాయి, అంటే రీజువనేట్ చేస్తాయి. సరైనటువంటి సమయంలో అప్రమత్తమై ఆహార నియమాలు పాటించారనుకోండి, కాలేయపు కొవ్వు సమస్య అంటే ఫ్యాటీ లివర్ సమస్య పూర్తిగా మీరు దీని నుంచి బయటపడవచ్చు. మన శరీరం అనేది ఒక దేవాలయం లాంటిది. అందులో కాలేయం అనేది ఒక దేవాలయాన్ని నిత్యం శుద్ధి చేసే ఒక పవిత్ర సాధనం లాంటిది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మందే. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. వెన్నెల కురిసే 100 శరతులు, మంచు కురిసే 100 హేమంతాలు, పూలు పూచే 100 వసంతాలు. 100 ఏళ్ల సంపూర్ణ ఆయుర్దాయంతో వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.